బ్రిటిషర్స్ భారతదేశాన్ని 200 సంవత్సరాలు పరిపాలించి భారతదేశం నుంచి $45 బిలియన్ డబ్బును దొంగిలించారు. అంటే ఇప్పుడున్న బ్రిటన్ జీడిపి కన్నా ఇది 17 రెట్లు ఎక్కువ. చాలా మంది ఏమంటారంటే బ్రిటిష్ వారు భారతదేశంలో రైల్వేస్ వేశారు, భారతదేశంలోకి ఇంగ్లీష్ విద్యను ప్రవేశపెట్టారు అని అంటారు. కానీ బ్రిటిషర్స్ తమ లాభాల గురించి, మా ఆధిపత్యం గురించే చేశారు. మరి బ్రిటిషర్స్ భారతదేశం నుంచి ఈ $45 ట్రిలియన్ డబ్బుని ఎలా దోచుకున్నారు అనేది వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంతకుముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై షో. ముందుగా బ్రిటిష్ వారు భారతదేశంలోకి వ్యాపారం చేసుకోవడానికి వచ్చారు. అప్పటికే డచ్ ఫ్రెంచ్ వారు ఉండడంతో భారతదేశ వ్యాపారంలో వీళ్ళకి పోటీ ఉండేది. భారతీయుల దగ్గర బ్రిటిష్ వారు వస్త్రాలు, బియ్యం కొనుగోలు చేసి వీటికి రిటర్న్స్ గా బంగారం, వెండి ఇచ్చేవారు. అలా భారతదేశంలో బ్రిటిష్ వారు వ్యాపారం చేస్తున్న టైంలోనే 1765లో ఈస్ట్ ఇండియా కంపెనీ ద్వారా భారతీయ వ్యాపారానికి కావలసిన దివానీ హక్కును సంపాదించి పూర్తి భారతదేశాన్ని కంట్రోల్ చేశారు. అప్పటికే భారతదేశం అనేది పారిశ్రామికంగా ముందుకు వెళ్తుంది. అంటే భారతదేశంలో ఉన్న టెక్స్టైల్ ఇండస్ట్రీ, స్టీల్ ఇండస్ట్రీ అనేది మంచి గ్రోత్ లో ఉంది. కానీ బ్రిటిషర్స్ ఈ పారిశ్రామిక అభివృద్ధిని నాశనం చేశారు. ఈ పారిశ్రామిక అభివృద్ధి ఎందుకు ఇంపార్టెంట్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ గా ఇప్పుడు చైనా అనేది తీసుకుంటే, చైనా అనేది మ్యానుఫ్యాక్చరింగ్ లో ముందుంటుంది. చైనా యొక్క వస్తువులు లేని దేశం ఉండదు. ఇప్పుడు చైనా అనేది 2వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉంది. దీనికి కారణం చైనా యొక్క పారిశ్రామిక అభివృద్ధి. భారతదేశం యొక్క టెక్స్టైల్ ఇండస్ట్రీని, స్టీల్ ఇండస్ట్రీని బ్రిటిషర్స్ ఎలా నాశనం చేశారు? భారతదేశం అనేది 1750లో ప్రపంచ జీడిపిలో 25% పారిశ్రామిక ఉత్పత్తులు చేసేది. అంటే ప్రపంచ దేశాలు 4 వస్త్రాలను యూజ్ చేస్తే అందులో ఒకటి భారతదేశం ఉండేది. అంటే భారతదేశ వస్త్రాలకి విదేశాల్లో ఉన్న పోటీని చూసి భారతదేశం యొక్క డిజైన్స్ ని కాపీ చేసి బ్రిటన్ కి పంపించి మిషన్స్ లో ప్రింట్అవుట్ చేసి విదేశాలకు అమ్మడం చేశారు. అప్పటికే ఈస్ట్ ఇండియా కంపెనీ ద్వారా భారతదేశ టెక్స్టైల్ ఇండస్ట్రీపై, స్టీల్ ఇండస్ట్రీపై 50% నుంచి 80% వరకు పన్నులు విధించడంతో భారతీయులు విదేశాలకు ఈ వస్త్రాలను, స్టీల్స్ ని అమ్మడం కష్టంగా మారిన టైంలోనే బ్రిటిషర్స్ ఈ టెక్స్టైల్స్ కావలసిన రా మెటీరియల్స్ ని భారతీయుల దగ్గర తక్కువ ధరలు కొనుగోలు చేశారు. ఫర్ ఎగ్జాంపుల్, బ్రిటిషర్స్ భారతీయుల దగ్గర ఒక వస్తువుని ₹1 కొనుగోలు చేస్తే దానికి బ్రిటన్ పంపించి బ్రిటన్ యొక్క మిషన్స్ లో డిజైన్ చేసి విదేశాలకు $500 నుంచి $600 వరకు ఈ వస్తువుని అమ్మేవారు. ఈ వస్తువులను కొనడానికి బ్రిటిష్ వారు భారతీయుల దగ్గర విధించిన పన్ను ద్వారానే ఈ వస్తువులను తిరిగి కొనేవారు. దీంతో భారతదేశ టెక్స్టైల్ పరిశ్రమలో పనిచేస్తున్న కార్మికులకు ఉపాధి లేకపోవడంతో వ్యవసాయ పనులకు వెళ్లసాగారు. ఇక్కడ కూడా బ్రిటిష్ వారు రైతువారీ వ్యవస్థను ప్రవేశపెట్టి భూములపై 50% నుంచి 60% సుంకాలను విధించి బ్రిటిష్ వారికి కావలసిన లాభాలనిచ్చే పత్తి, ఇండిగో వంటి పంటలను పండించాలని ఫోర్స్ చేశారు. దీంతో భారతదేశంలో ఆహార ధాన్యాలు లేకపోవడంతో భారతదేశానికి ఎప్పుడు కరువు వచ్చినా లక్షల మంది చనిపోయేవారు. అప్పుడు కూడా బ్రిటిష్ వారు తమ దేశానికి ఆహార ధాన్యాలు ఎగుమతి చేసుకునేవారు. కానీ చాలా మంది ఏమంటారంటే బ్రిటిష్ వారు భారతదేశంలో రైల్వేస్ వేశారంటారు. కానీ భారతదేశం యొక్క స్టీల్ ఇండస్ట్రీని నాశనం చేసి ఈ రైల్వేస్ ని నిర్మించారు. ఎలా అంటే భారతదేశంలో రైల్వే లైన్స్ ని బిల్డ్ చేసేటప్పుడు బ్రిటన్ లో ఉన్న ప్రజలకి ఇండియన్ రైల్వేస్ లో ఇన్వెస్ట్ చేయడానికి అవకాశం ఇచ్చి రిటర్న్స్ లో 5% లాభాలను సంవత్సరంలో ఇస్తామని గ్యారంటీ ఇచ్చారు. అంటే ఇండియన్ రైల్వేస్ అనేవి లాభం వచ్చినా నష్టం వచ్చినా బ్రిటిష్ వారు భారతీయులపై విధించిన పన్నుల ద్వారా ఈ బ్రిటిష్ షేర్ హోల్డర్స్ కి ఇచ్చేవారు. అంతేకాదు భారతదేశంలో స్టీల్, ఇనుమును బ్రిటిష్ వారు చాలా చవకగా కొనుగోలు చేసి బ్రిటన్ కి పంపించి అక్కడ తయారు చేసిన స్టీల్ ప్రొడక్ట్ ని ఇండియన్ రైల్వేస్ కి అవసరమైన స్టీల్ వేగన్, ఇంజన్ నుంచి చిన్న చిన్న బోల్టుల వరకు బ్రిటన్ తయారు చేసే వస్తువులను మాత్రమే ఉపయోగించారు. దీంతో భారతదేశం యొక్క స్టీల్ పరిశ్రమ అనేది దెబ్బతింది. అంతేకాదు బ్రిటిష్ వారు విధించిన పన్నులను కట్టలేకపోతే వాళ్ళని బంధించి వాళ్ళకి భూములుంటే వాళ్ళ భూములను తీసుకొని వాళ్ళని ఒక బానిసలాగా పని చేయించుకునేవారు. అప్పటి వరకు ఈస్ట్ ఇండియా కంపెనీ ద్వారా భారతదేశాన్ని పరిపాలించిన తర్వాత ఈస్ట్ ఇండియా కంపెనీని రద్దు చేసి 1858లో బ్రిటిష్ రాజ్ వ్యవస్థ ద్వారా భారతదేశంలోకి అధికారంలోకి వచ్చిన తర్వాత భారతీయ వస్తువులను విదేశాలకు అమ్మేటప్పుడు భారతీయులకు బంగారం, వెండి రిటర్న్స్ గా ఇవ్వడంతో ప్రపంచ వ్యాప్తంగా ఈ బంగారం, వెండికి డిమాండ్ ఉండడంతో అప్పటి బ్రిటన్ క్రౌన్ ప్రిన్స్ ఒక కాగితపు కరెన్సీ అయిన కౌన్సిల్ బిల్స్ ని తయారు చేసి దీన్ని కంట్రోల్ చేసి భారతదేశ వ్యాపారంలో వాడేటట్టు చేశాడు. అంటే భారతీయ వస్తువులు విదేశీయులు కొనుగోలు చేయాలంటే బ్రిటిషర్స్ ఇచ్చే ఈ కౌన్సిల్ బిల్స్ కావాలి. అంటే విదేశీ వ్యాపారులు బ్రిటిషర్స్ కి బంగారం, వెండి ఇస్తే ఈ కౌన్సిల్ బిల్స్ ని ఇస్తారు. ఈ కౌన్సిల్ బిల్స్ ని విదేశీ వ్యాపారులు భారతీయ వ్యాపారులకు ఇస్తే ఆ వస్తువుల్ని తిరిగి ఇచ్చేవారు. కానీ భారతదేశంలో కౌన్సిల్ బిల్స్ కి
కి విలువ లేదు. ఎందుకంటే భారతదేశంలో రూపాయిని వస్తువులు కొనుగోలు చేసేటప్పుడు ఉపయోగిస్తారు. అంతేకాదు ఈ కౌన్సిల్ బిల్స్ కి భారతదేశం బయట వ్యాపారం చేసుకోవడానికి కూడా విలువ లేదు. ఈ కౌన్సిల్ బిల్స్ యొక్క విలువ రూపాయిలో బ్రిటిష్ క్రౌన్ ప్రిన్సే నిర్ణయిస్తాడు. అంటే డైరెక్ట్ గా భారతదేశ వ్యాపారాన్ని బ్రిటిషర్స్ నాశనం చేశారు. అంటే బంగారం, వెండి వంటి విలువైన వస్తువుల్ని తమ దగ్గర ఉంచుకొని దేనికి పనికిరాని ఒక కరెన్సీని భారతదేశానికి అంటగట్టారు. భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత పరిశ్రమల్లో పనిచేసే వారి సంఖ్య మొత్తం జనాభాలో 1% మాత్రమే ఉంది. బ్రిటిష్ వారు పరిశ్రమల్లో పనిచేస్తున్న వర్కర్స్ ని బలవంతంగా వ్యవసాయం చేసేటట్టు చేశారు. దీంతో ఇప్పటికీ భారతదేశంలో 45% మంది వ్యవసాయం చేసుకునే పనుల్లో ఉన్నారు. ఇది దేశ జీడిపికి 18% మాత్రమే అందిస్తుంది. ఇలా భారతదేశంపై అధిక పన్నులు విధించి భారతదేశ వాణిజ్యాన్ని కంట్రోల్ చేసి భారతదేశం నుంచి $45 ట్రిలియన్ డబ్బుని బ్రిటన్ ఎత్తుకెళ్లింది.